మీరు బట్టతలతో బాధపడుతున్నారా? కేవలం ఒక్క రోజులో శాశ్వత పరిష్కారం. ఉచిత కన్సల్టేషన్ కోసం కాల్ చేయండి. తెలంగాణలో బెట్టింగ్ యాప్ కేసు సంచలనం సృష్టిస్తుంది. ఈ కేసులో తాజాగా టాలీవుడ్ హీరో రాణా దగ్గుబాటి హైదరాబాద్ లోని బషీరాబాద్ ఈడీ కార్యాలయంలో విచారణకు హాజరయ్యారు. పలు రకాల ఆన్లైన్ బెట్టింగ్ యాప్లకు రాణా ప్రమోట్ చేశారనే ఆరోపణలు ఉన్నాయి. ఈ యాప్లను ప్రమోట్ చేసిన సినీ సెలబ్రిటీలు, యూట్యూబర్లు, ఇన్ఫ్లుయెన్సర్లపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఫోకస్ చేసింది. మొత్తం 29 మందిపై ఈడీ ఎన్ఫోర్స్మెంట్ కేసు ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ నమోదు చేసింది. ఈ జాబితాలో రాణా దగ్గుబాటి, విజయ్ దేవరకొండ, ప్రకాష్ రాజ్, మంచు లక్ష్మి వంటి స్టార్లు కూడా ఉన్నారు. తన గత 5 ఏళ్ల బ్యాంక్ స్టేట్మెంట్లను సమర్పించాడు. జంగిల్ రమ్మీ అనే బెట్టింగ్ యాప్ ను ప్రమోట్ చేసిన ఆరోపణలపై ఈడీ అధికారులు ఆయన స్టేట్మెంట్ రికార్డ్ చేస్తున్నారు. గతంలో రాణాకు జూలై 23న విచారణకు రావాలని నోటీసులు వచ్చాయి. కానీ షూటింగ్ షెడ్యూల్ కారణంగా ఆయన రాలేకపోయారు. దీంతో ఈడీ మళ్లీ ఆగస్టు 11కి తాజా నోటీసులు జారీ చేసింది. ఈ కేసులో రాణాతో పాటు ప్రకాష్ రాజ్, విజయ్ దేవరకొండ ఇప్పటికే విచారణకు హాజరయ్యారు. మంచు లక్ష్మి ఆగస్టు 13న హాజరు కాబోతున్నారు. ఈడీ ఈ కేసులో మనీ లాండరింగ్ జరిగిందా అనే కోణంలో కూడా దర్యాప్తు చేస్తుంది. బెట్టింగ్ యాప్ల నిర్వాహకులు హవాలా ద్వారా డబ్బు తరలించారా, సెలబ్రిటీలకు రెమ్యూనరేషన్ ఎలా చెల్లించారనే విషయాలపై ఈడీ లోతుగా విచారణ చేస్తుంది. పంజాగుట్ట, మియాపూర్, సూర్యాపేట, విశాఖలో నమోదైన ఎఫ్ఐఆర్ల ఆధారంగా ఈ విచారణ కొనసాగుతుంది. ఈ యాప్ల వల్ల అనేక మంది డబ్బు పోగొట్టుకోవడమే కాక కొందరు ఆత్మహత్యలకు కూడా పాల్పడ్డారనే ఆరోపణలు ఉన్నాయి. తెలంగాణలోనే కాకుండా దేశవ్యాప్తంగా ఈ బెట్టింగ్ యాప్లపై తీవ్ర నిరసనలు వ్యక్తమవుతున్నాయి. ఈ యాప్లు యువతకు ఆకట్టుకునేలా ఆఫర్స్ ఇచ్చి వాటి మాయలో పడేలా చేస్తున్నాయి. దీంతో అనేక మంది వీటి బారిన పడి ఆర్థిక ఇబ్బందులు చిక్కుకుంటున్నారు. ఈ యాప్స్ మీద సరైన నియంత్రణ లేకపోవడం వల్ల మరింత ప్రమాదకరంగా మారుతున్నాయి. ఈ విచారణ నేపథ్యంలో త్వరలో ఈ కేసు గురించి మరిన్ని విషయాలు వెలుగులోకి రాబోతున్నాయి.